హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం ఎలిజిబిలిటీ కండిషన్ చూద్దాం. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ గురించి చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ ఏం చేయాలంటే, ఇక్కడ క్వాలిఫై కావాలంటే 40% మార్క్స్ సెక్యూర్ చేయాల్సి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమున్నాయి, క్యాండిడేట్ పాస్ ఎగ్జామినేషన్ కంపల్సరీ సెక్యూర్ అండ్ 12% ఆఫ్ CGPA ఆల్సో ఎలిజిబుల్. అంటే కాంప్లిమెంటరీ అనే సప్లిమెంటరీ రాసిన వారు కూడా అర్హులే. వాళ్ళ కోర్సెస్ ఆఫ్ ప్రతి ఒక్క కోర్సు 2 years డ్యూరేషన్ ఉంటుంది. ఒక ఎక్స్పెక్ట్ మాస్టర్ MS లైబ్రరీ అండ్ సైన్స్ అనేది తప్ప అదొకటే 1 year. PG డిప్లొమా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ 31st కోడ్ వచ్చేసి MA ఎకనామిక్స్, MA అప్లైడ్ ఎకనామిక్స్, దానికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఇక్కడ 33 వచ్చేసి MA హిస్టరీ, దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ కూడా చేయొచ్చు MA హిస్టరీ. 34 వచ్చి MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఎలిజిబుల్. ఇక్కడ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ 2 years ఉంది. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1 year ఉంది, దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఇక్కడ దీన్ని లైబ్రరీ అండ్ సైన్స్ అనేది కాకతీయ యూనివర్సిటీలో ఉంది, 1 year కోర్స్. అది మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనేది ఎనీ గ్రాడ్యుయేట్ చేయొచ్చు. మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఎనీ గ్రాడ్యుయేట్ చేయొచ్చు. ఇక మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయినా చేయొచ్చు. MA పొలిటికల్ సైన్స్ ఎనీ గ్రాడ్యుయేట్, ఏ ఫీల్డ్ నుంచి వచ్చిన అయినా గ్రాడ్యుయేట్ చేయొచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్. అండ్ MA సైకాలజీ, PGD ఇన్ చైల్డ్ సైకాలజీ, PGD ఇన్ ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. MA సోషాలజీ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. మీకు PDF కావాలంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో.